కడప కార్పొరేషన్లో చెత్త సేకరణ వివాదంపై టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మధ్య డైలాగ్ ఒకసారి చూద్దాం. ఎమ్మెల్యేకి కార్పొరేషన్లో చెత్తకు సంబంధమే లేదు. ఇది కార్పొరేషన్లో సంబంధించిన మేయర్ కింద ఉన్న 50 మంది కార్పొరేటర్కు సంబంధించిన వ్యవహారము. కార్పొరేటర్లు నా మీద వ్యతిరేకత తీసుకురావడానికి నా పేరు వాడుకుంటా అక్కడ చెత్త కలెక్ట్ చేసుకున్న వాళ్ళని ఇన్ఫార్మల్గా ఆపేసేసి ప్రజల నుంచి నా మీద వ్యతిరేకత తీసుకురావాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు కూడా నేను తెలియజేసుకుంటున్నాను, ప్రజల నుంచి రెవల్యూషన్ వస్తుంది చెప్తున్నాను. నేనైతే ఆ ప్లేస్లో ఉంటే నా యొక్క చెత్త కలెక్ట్ చేయకుండా ఎనీ కార్పొరేటర్ ఎనీ మేయర్ ఆపితే నేను ఆ చెత్త తీసుకుపోయి కార్పొరేటర్ ఇంట్లో మేయర్ ఇంట్లో తోసేస్తాను. మామూలుగా అయితే స్థానిక సంస్థలకు సంబంధించి పంచాయతీల్లో అయితేనేమి ఇక్కడంతా కూడా డబ్బులు ఏమీ ఉండవు. సో అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే బేర్ చేయాల్సిన అవసరం ఉంది. అది యూజర్ ఛార్జెస్ వద్దు అన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని స్పాన్సర్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎంత అవుతుందో అంత డబ్బులు వాళ్ళు ఇచ్చి మెయింటైన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో దానికి మేయర్ ఇంటి మీద చెత్త వేయడము, లేకుంటే కార్పొరేటర్ల ఇంటి మీద చెత్త వేయడము, ఇది ఈ ప్రభుత్వం ల్యాప్స్, అది ఈ ప్రభుత్వం వైఫల్యం. ఇది ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసము ఈ రకంగా కార్పొరేటర్ పైన, మేయర్ పైన, ఇంకొకరి పైన బ్లేమ్ చేసే కార్యక్రమం అనేది తప్పు.